హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 62. నీ మనసు ఏది మాట్లాడమంటే అదే మాట్లాడు, నేను వింటాను అని గాఢమైన గొంతుతో ఆకాష్ అంటూ ఉండగానే రూమ్ బై కొడుతున్న డోర్ బెల్ మోగింది. ఇక శబ్దం వినగానే ష్ అంటూ అసహనంగా కళ్ళు మూసుకుని ఆద్యని పక్కనే ఉన్న బెడ్ మీద పడుకోబెట్టి తలుపు తెరవడానికని వెళ్తూ ఉండగా ఆకాష్ చేతిని గట్టిగా పట్టుకుంది ఆద్య. అతను ఆమె కేసి చూడగానే, ఎటు వెళ్తున్నావు? ఇక్కడే నా దగ్గరే ఉండు అని కనులతోనే గోముగా చెప్పింది. ఆమె అలా అంటుంటే ఆకాష్ చిన్నగా నవ్వి ఇప్పుడే వస్తానని ఆమె చేతిని నెమ్మదిగా విడిపించుకుని అటుగా కదిలాడు. తలుపు తెరవగానే మరో హాఫ్ వోడ్కా బాటిల్తో బిక్కు బిక్కుమని భయపడుతూ చూస్తున్న రూమ్ బాయ్ కేసి విచిత్రంగా చూసి ఏంటి అన్నట్లు కళ్ళతోనే అడిగి కనుబొమ్మలు ముడివేశాడు. అతను భయపడుతూ, సార్ అది ఇందాక వోడ్కా ఆవు బాటిల్ అని అంటూ ఉండగానే అతని మాటల్ని విని ఓపిక లేక వేళ్లతోనే వెళ్ళమన్నట్టు సైగ చేసి తలుపు ముయ్యబోతున్న ఆకాష్ని చూసి తను చేసిన తప్పు తెలిసిపోయిందేమోనని భయపడి, సార్ సార్ ప్లీజ్ సార్, సారీ సార్, హాఫ్ బాటిల్ ఒక్కసారిగా గ్లాసులోనే పోసేశాను, బట్ సార్ అంటూ అతను సంజాయిషి ఇస్తూ ఉండగానే నాకు టైం లేదు, ఆ హాఫ్ కూడా నాకు వద్దు అనేసి మరింత కంగారుగా చూస్తున్న అతను వంక చూసి జేబులో నుంచి 1000 రూపాయలు తీసి ఆ ట్రేలో పెట్టేసి టక్కున తలుపు మూసేశాడు ఆకాష్. ఆ 1000 రూపాయలను చూసి ఇటు మందు కూడా మిగిలినందుకు సంతోషిస్తూ అక్కడి నుండి హ్యాపీగా వెళ్ళిపోయాడు అబ్బాయి. ఇక తలుపు ముయ్యగానే వడివడిగా ఆద్యాన్ని చేరుకున్నాడు ఆకాష్. ఏవేవో అస్పష్టంగా మాట్లాడుతున్న ఆమె వంక చూసి ఆకాష్ ఆద్య పక్కనే కూర్చుని చెప్పు అని అన్నాడు, ముఖంలో ఆతృత కనబరుస్తూ. వెంటనే కనుబొమ్మలు ముడివేసి చిన్నగా కళ్ళు తెరిచి ఏం చెప్పాలి అని అంది. ఇంకొక్కసారిగా అసహనంతో కళ్ళు మూసి మళ్ళీ ఇది మొదటికొచ్చిందని విసుక్కుని, సర్లే ఏం లేదులే, నేను వెళ్ళి పడుకుంటాను అని అతను వెళ్ళిపోబోతూ ఉండగానే అతని చేతిని గట్టిగా పట్టుకుని వద్దు నా దగ్గరే ఉండు అని అంది. మాటలు ముద్ద ముద్దగా వస్తూ ఉండగా ఆమె మాటలతో గాఢంగా ఊపిరి వదిలి, సరేలే ఉండు, ఆ బెడ్ కూడా దీనికి దగ్గరగా జరిపిస్తానని లేచి ఆ బెడ్ ని కూడా ఆద్య బెడ్ దగ్గరికి జరిపి రెండింటినీ కలిపి ఆమె పక్కనే కాస్త వెనక్కి వాలి కూర్చున్నాడు. అంత దూరంగా పడుకుంటావేంటి, ఇటు జరుగు అని ఆద్య మాటలు అస్పష్టంగా వినపడగానే నవ్వుతూ ఆమె పక్కనే చేరాడు. అతని గుండెల మీద తల వాల్చి అతన్ని చుట్టేసింది ఆద్య. ఆమె చుట్టూ చేతిని పెనవేసి ఎడమ చేతి మీద పడుకుని ఉన్న ఆద్య తలను అదే చేత్తో చిన్నగా సవరించాడు ఆకాష్. కాసేపటికి అతని గుండెలకు ఆద్య కన్నీళ్లు తగలగానే ఉలిక్కిపడి ఆమె గెడ్డాన్ని చిన్నగా పైకెత్తి కన్నీళ్లు తుడుస్తూ, ఎందుకు ఏడుస్తున్నావు అమ్ములు అని అడిగాడు. ఏడుపు తప్ప ఇప్పుడు నా జీవితంలో ఇంకేం మిగిలింది అని అంది ఏడుస్తూనే. ఆద్య మనసులో ఎంతో దుఃఖం ఉందని అర్థమై ఆమె కన్నీళ్లను తుడిచి ఆమెను మరింతగా పదవి పట్టుకుంటూ, నీ మనసులో తీరని బాధ ఏదైనా ఉంటే నాతో పంచుకో ఆద్య అన్నాడు ఆమె చెవిలో. ఎందుకు పంచుకోవాలి, ఎవరితో పంచుకోవాలి, ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు? కళ్ళ నుండి నీళ్లు జారిపోతూ ఉండగానే అస్పష్టంగానే అంది తను. ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఈ ఆకాష్ గడు అర్థం చేసుకుంటాడు, చెప్పు అని అన్నాడు గాఢంగా. వద్దు, అర్థం చేసుకోకర్లొద్దు, వెళ్ళిపో అంటూ అతన్ని ఇంకా గట్టిగా పట్టుకుంది. ఆమె చేష్టలతో నవ్వుకుంటూ, ఇలా పట్టుకుంటూ ఎలా వెళ్ళను అని అడిగి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని, నాకు తెలియకుండానే నన్ను తాకకుండానే గట్టిగా పట్టుకున్నావు, నువ్వు వెళ్ళిపోమన్నా నేను వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతున్నాను అని సీలింగ్ కేసి చూస్తూ తనలో తానే అనుకున్నట్లు పైకే అన్నాడు. అతని మాటలు వినబడక ఏమన్నాడో అడిగే అంత ఓపిక లేక, అసలు మీ మగాళ్ళంతా ఇంతే, మంచివాళ్ళు కాదు, నాకు అసలు నచ్చరు అంది కళ్ళు మూసుకుని మూలుగుతూ. ఎందుకు, అందరూ ఏం తప్పు చేశారు అని ఆమె ముంగురులను అపురూపంగా సర్దుతూ లాలనగా అడిగాడు ఆకాష్. ఎందుకంటే అని కాసేపు ఆలోచించి కళ్ళల్లో నీళ్లు నిండిపోగా, నా విషయంలో మాత్రం అందరూ తప్పే చేశారు,
నా జీవితం మొత్తాన్ని ఎంతో నమ్మకంగా నేను నమ్మిన వారి చేతిలో పెడితే కళ్ళు మూసి తెరిచేలోపు అదంతా గుడ్డి నమ్మకమైపోయింది అని ఆకాష్ గుండెల్లో తలదూర్చి, అసలు నాకంటూ ఓ ప్రపంచం ఉండేది. కాదు కాదు, ఒకప్పుడు అమ్మా నాన్న నేను అంతే. కానీ కానీ అని ఆపి ఏడుస్తూ, నిజం చెప్పాలి అంటే ఈ సమాజమే ఇంత. ఎప్పుడు ఓ అమ్మాయి మనసుని ఎప్పుడూ అర్థం చేసుకోదు. కనీసం ఆడవాళ్ళు కూడా ఆడవాళ్లకు సపోర్ట్ చేసుకోరు అని తను పృథ్వీతో విడిపోయినప్పుడు కాలేజీలోని తన స్నేహితులే తనని రకరకాలుగా అని బాధ పెట్టడాన్ని గుర్తు చేసుకుని చెప్పి మళ్ళీ ఆ క్షణం ఆగి, ఈ సమాజం ఆడపిల్లకు తెలియకుండానే ఆమె జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఆమె ఇలానే నవ్వాలి, ఇలానే ఏడవాలి, ఇలానే పుట్టాలి, ఇలానే చావాలి అని. మరొకరు నిర్ణయిస్తూ ఉంటే ఇక మేం బ్రతకడం ఎందుకు అని కన్నీళ్లు కారుస్తూ, నేనెంత వేదన అనుభవించానో నీకు తెలీదు అని అతని బనియన్ని పట్టుకున్న అరచేతిని బాధతో మరింత బిగించి, అందరూ చెప్పారు అది గతమని. కానీ ఎవరికీ తెలీదు ఆ గతం నా ప్రస్తుతం మీద, భవిష్యత్తు మీద ఎంత ప్రభావం చూపుతుందో అని బెక్కుతూ అంది. ఇక ఇక మళ్ళీ 2 క్షణాలు ఆగి, అందరూ అమ్మాయిలాగానే నాకు ఉంటుంది, ప్రేమించబడాలని, మనస్ఫూర్తిగా నవ్వాలి అని. కానీ ఎలా నవ్వగలను? నా నలువైపులా భయాలు, బాధలు, కన్నీళ్లు, కష్టాలు. ఒకడు నన్ను ప్రేమించగలడు, జీవితాంతం నన్ను చిన్న పిల్లలా చూసుకోగలడు అని నేను నమ్మడం ఎంత పెద్ద విషయమో. రోజు నన్ను చూస్తున్న ఈ ఆర్టిఫిషియల్ ప్రపంచానికి ఏమర్థమవుతుంది అని అనేసి అతని కళ్ళల్లోకి చూస్తూ, నా గుండె పచ్చి పుండైపోతుంది, ప్రతి నిమిషం రక్తాలను చిమ్ముతుంది అని అంటూ ఉండగానే ఆమె కన్నీళ్లు బుగ్గలపైకి జారగా అది చూస్తూ ఆకాష్ కళ్ళు తడిపారాయి. తల కిందకి దించేస్తూ, అయినా సరే ఈ లోకం అంటుంది హాది అని ఆకాష్ ని అర్థం చేసుకోవాలి అని. ఆకాష్ కి పొగరుండొచ్చు, ఎందుకంటే అతను మగాడు. కానీ ఆద్యకి కనీసం ఆమె జీవితం పట్ల కూడా హక్కు ఉండకూడదా? ఎందుకంటే ఆమె ఆడపిల్ల. చూసావా ఇక్కడ కూడా ఎంత తారతమ్యమో అని పైకి చూస్తూ అంది ఆద్య. ఆకాష్ ఆమె చెప్తున్న మాటలు వింటూ ఎందుకో నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కాసేపటి వరకు కన్నీళ్లు కార్చేసి వాటిని తుడుచుకుని, నా శరీరం కంటే నా మనసుకి గట్టి దెబ్బ తగిలింది, అందుకే అది కాలంతో పాటు మానడం లేదు. అందరూ ఎన్ని సలహాలన్నా ఇస్తారు, కానీ నా జీవితాన్ని వాళ్ళు జీవించలేరు, పంచుకోలేరు అని అంటూనే కొత్తగా ఊరుతున్న కన్నీళ్లు మరి బుగ్గలపై మళ్లీ జారాయి. వాటిని చేత్తో తుడుస్తూనే ఆద్య మనసులోని బాధ అతని గుండెకు చేరినట్లుగా నీళ్లు నిండిన అతని కళ్ళను మునివేళ్లతో ఒత్తుకుని అతని గుండెల మీదున్న ఆమె తలను పైకెత్తి నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు ఆకాష్. అప్పటిదాకా గొక్క పెట్టి ఏడుస్తున్నదల్లా అతని ముద్దుతో ఏడుపు ఆపేసి కళ్ళు పెద్దవి చేసి, అసలు ఎందుకు నువ్వు నాకు ముద్దు పెడుతున్నావు అని కోపంగా అడిగింది. ఆమె కోపం చూసి ఏడుపు ఆపేసిందని చిన్నగా నవ్వి, ఏ నీకు నచ్చలేదా అని కొంటిగా అడిగాడు ఆకాష్. నచ్చలేదు, నువ్వు ముద్దు పెట్టడం నాకు నచ్చడమే లేదు అని అనగానే ఏం అర్థం కానట్టు చూసిన ఆకాష్ వంక చూసి, అవును, నువ్వేం చేసినా నేను కాదనలేకపోతున్నాను. నువ్వు ముట్టుకున్నా, ముద్దు పెట్టుకున్నా నేను శిలలా ఉండిపోవటం నాకు అస్సలు నచ్చడం లేదు. నీతో ఉండడం నాకెందుకు ఇంత నచ్చుతుంది? ఇలా నచ్చడమే నాకు అస్సలు నచ్చడం లేదు అని చెప్పగానే, ఏదీ తిన్నగా చెప్పావు కదా అని నవ్వుతూ ఒక్క పెదవులు తప్పించి ఆమె ముఖం నిండా ముద్దులు పెట్టాడు ఆకాష్. పెదాలను అందుకోవటానికి వస్తూ ఉండగానే అప్పటిదాకా బిగిసిపోయిన ఆద్య తేరుకుని ఒక్కసారిగా అతన్ని దూరం నెట్టింది. ఆమె బలం అతన్ని ఏమీ చేయలేక చిన్నపిల్ల చేతులు అడ్డం పెట్టినట్లు అనిపించి అతను కూడా తేరుకుని ఇలా చేస్తున్నానేంటి అని మనసులోనే తనని తను ప్రశ్నించుకుని సారీ అని దూరం జరగబోయాడు. ఈ క్రమంలోనే అతని మీద ఉన్న ఆద్య చెయ్యి ఆకాష్ విసురుగా కదిలేసరికి విసిరేసినట్లుగా తలపాగా వైపుగా బెడ్ ఉపరితలానికి బలంగా తాకింది.
అది తాగుతూ ఉండగానే పసిగట్టిన అంత వేగంగా ఏమీ చేయలేకపోయాడు ఆకాశం. ఇంక టక్కున తగిలేసరికి ఒక్కసారిగా నొప్పి పెట్టగా గట్టిగా అరిచి మత్తులోనే ఏడుపు మొదలుపెట్టింది ఆద్య. వెంటనే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని సారీ సారీ అని కంగారుగా అంటూ ఉఫ్ ఉఫ్ అని ఊది నిమురుతూ ఆద్య ఏడుపు ఆపేలా తెలిసిన విద్యలన్నీ ప్రయోగించాడు ఆకాష్. ఇక జెల్ తీసుకుని ఆమె చేతికి పూసి ఆమె కళ్ళల్లోకి చూస్తూ సారీ అన్నాడు మరోసారి. టక్కున నవ్వింది. ఈ చిన్న దెబ్బ తగిలినందుకు ఎన్నిసార్లు సారీ చెప్తావు? ఇది ఫస్ట్ టైం నువ్వు నాకు సారీ చెప్పడం అని క్షణం ఆగి, పర్లేదు ఇందాక బస్ స్టాప్ లో నువ్వు నన్ను కోప్పడిన లెక్కతో ఈ సారీలన్నిటినీ వేసేసుకుంటానులే అని అంది. అందమైన ఆమె నవ్వుని, ఎప్పుడూ గాంభీర్యాన్ని ప్రదర్శించే ఆమె అల్లరిని అంత దగ్గరగా చూస్తూ రెప్ప వేయకుండా కాసేపు ఆకాష్ అలానే ఉండిపోయాడు తన వైపు చూస్తూ. అతని చూపులను కళ్ళు మూస్తూ తెరుస్తూ గమనించి బోర్లా తిరిగి అతని కన్నుల మీద ఆమె అరచేతులను బోర్లిస్తూ ఇలా చూడకు, ఇలా ఇంకొకసారి చూసావంటే అని ఆమె అంటూ ఉండగానే ఆమె చేతులను తన చేతులతో పట్టుకుని పక్కకు తప్పించగానే అతని మీద పడిపోయిన ఆద్య ముఖం వంక చూసి చూస్తే ఏం చేస్తాం అన్నాడు చిలిపిగా నవ్వుతూ ఆకాష్. అతని చూపులతో తెలియని బిడియం మనసుని పలకరిస్తూ ఉంటే కను రెప్పలను వాలిస్తూ సిగ్గుతో బుగ్గలు ఎర్రబడగా చూసావో చంపేస్తా అంటూ ముఖాన్ని అతని గుండెల్లో దాచుకుంది. మొదటిసారి ఆమె ముఖంలో కదలాడిన సిగ్గును తనివి తీర అనుభవించి మది పులకించగానే ఆద్య మరింతగా సొమ్మసిల్లడం మొదలయ్యింది. నిస్సత్తువుగా అతని కౌగిట్లోనే నిండిపోయింది ఆద్య. చిన్నగా ఆమె బుగ్గని తట్టి నిద్రపోతున్నావా అని అడిగాడు. అతను తట్టేసరికి కనులను బలవంతంగా తెరుస్తూ అని మరింత స్పష్టంగా అంది. ఆమె నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుందని అర్థమై ఉదయానికి ఏమీ గుర్తుండదని తెలుసు కనుక మళ్ళీ ఉదయానికల్లా అలా ఉంటే లేచి గోల పెడుతుందేమోనని అని అనుకుని లేవబోయాడు ఆకాష్. అలా లేస్తూ ఉండగానే పైన ఆద్య చెయ్యి ఉండడం గుర్తొచ్చి ఇందాకట్లా తొందర పడకుండా నెమ్మదిగా తీస్తూ ఉండగానే నిద్రలోనే మూలుగుతూ అతన్ని పెనవేసుకుపోయింది ఆద్య. ఆమె ఎలా దగ్గరికి జరుగుతూ ఉంటే ఆ కమ్మని కౌగుల నుండి విడిపడలేక అలాగే ఉండిపోయాడు ఆకాష్ కూడా. సాధారణంగా 5ంటికే లేచి అలవాటున్న ఆకాష్ కి ఆ రాత్రితో కాస్త తృప్తిగా నిద్ర పట్టి 7 గంటల సమయంలో మెలకువ రాగా నెమ్మదిగా కను రెప్పలను కదుపుతూ కనులు తెరిచాడు ఆకాష్. లేవగానే రాత్రి జరిగిందంతా ఒక్కసారిగా గుర్తుకు రాగా ఓవైపు చిన్నగా నవ్వి మరొక వైపు ఆద్య తనని అల్లుకుని పడుకోవడం చూసి లేస్తే గోల చేస్తుందని, లేవబోతే మళ్ళీ ఎక్కడ చెయ్యి చుట్టేస్తూ అవుతుందేమోనని భయపడుతూ టక్కున లేచాడు. ఆమెకి కూడా ఉదయాన్నే లేచే అలవాటు ఉండడంతో టక్కున ఆకాష్ లేచేసరికి అటు ఇటు కదులుతూ కళ్ళు తెరిచింది. అలా తెరవగానే తల విపరీతంగా నొప్పి పుట్టగా కళ్ళను గట్టిగా మూసుకుని తెరిచేసరికి తన బెడ్ ని దూరం జరుపుతూ కనబడ్డాడు. అలా జరుపుతూ ఉండగానే 2 బెడ్ల మధ్యలో ఉన్న పిల్లో ఖాళీ ఏర్పడడంతో కింద పడిపోయింది. అది చూడగానే కంగారుగా తన దుప్పటిని తీసి ఒంటి మీద బట్టలన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకుని సరిగ్గానే ఉండేసరికి కాస్త నెమ్మదిగా ఊపిరి పీల్చుకుని కోపంగా ఆకాశంగా చూసి ఏయ్ రాత్రి బెడ్స్ 2 దూరంగా ఉన్నాయి కదా, ఉదయానికల్లా దగ్గరికి ఎలా వచ్చాయి? నువ్వెందుకు ఇప్పుడు దాన్ని అలా జరుపుతున్నావు అని తనలో తానే మాట్లాడుతున్న రీతిలో అనేసి అతని వంక కాస్త భయంగానే చూసి రాత్రి ఏం జరిగింది అని అడిగింది ఆద్య. అతనేం సమాధానం ఇవ్వకుండా బెడ్ ని జరిపేసి బట్టలు తెమ్మని హోటల్ వాళ్ళకి కాల్ చేసి చెప్పి బాత్రూమ్ లోకి దూరాడు. అతను టక్కున బాత్రూమ్ తలుపు ముయ్యగానే జరిగిన వాటిని గుర్తు చేసుకోవటానికి శతవిధాలుగా ప్రయత్నించింది. ఆద్యకి ఎంత ప్రయత్నించినా సరే బజ్జీలు తిని నీళ్లు తాగడం తప్పితే అసలు ఆమెకేమీ గుర్తుకు రావటమే లేదు. తన పరిస్థితిని చూసుకుని తనకి ఆకాష్కి మధ్య అలాంటిదేమీ జరగలేదని తనని తను నమ్మించుకోవటం మినహా ఇంకేమీ చేయలేకపోయింది ఆద్య. నెమ్మదిగా లేచి కూర్చుని తలనొప్పిని భరించలేక 2 చేతులతో దాన్ని ఇరువైపుల నుండి పట్టుకోవాలన్న ప్రయత్నంలో రాత్రి తగిలిన దెబ్బతో
కుడి అరచెయ్యి నొప్పి పెట్టగా చిన్నగా అరిచింది ఆద్య. ఆ అరుపును విని నోట్లో బ్రష్ వేసుకున్న ఆకాష్ టక్కున బయటికి వచ్చాడు. ఆద్య చేతిని ఇక సవరదీస్తూ ఉండడం చూసి, ఇక నొప్పి తగ్గలేదా అంటూ ఆమెను చేరుకోగానే, ఇంకా తగ్గలేదనా? అంటే ఇక్కడ ఏం తగిలింది? అసలు ఎలా తగిలింది? అసలు రాత్రి ఏం జరిగింది అంటూ అతను వంక చూస్తూ అడిగింది ఆద్య. ఇకెలా కాదనుకుని గాఢంగా ఊపిరి వదిలి, చేయాల్సిందంతా చేసేసి ఇంకేం జరిగిందని అడుగుతున్నావు అని అన్నాడు కళ్ళు పెద్దవి చేసి. ఒక్కసారిగా ఆద్యకి భయమేసి, నేనా? నేనేం చేశాను అని అడిగింది. రాత్రి తను డ్రింక్ ఎలా తాగిందో వివరించి, ఆ తర్వాత అంటూ ఆపాడు. ఆ తర్వాత అంటూ కంగారుగా అడిగింది. ఆమె ఆతృత చూసి తను చెప్పబోయే విషయం గుర్తొచ్చి మనసులోనే ఆకాష్ చిన్నగా నవ్వుకుని, ఆ తర్వాత నువ్వు నన్ను అంటూ ఆపి మళ్ళీ ఆమె వంక చూశాడు ఆకాష్. నేను నిన్ను అని గాబరాగా అడిగింది ఆద్య. ఏం చేశాను? ఎంత వదలమన్నా వదలకుండా నన్ను అదే చేశావు అని అన్నాడు. ఛీ, నో వే, నేనెందుకు అలా చేస్తాను అని బిగ్గరగా ఆపేసి కాస్త తడబడుతూ, ఐ ఐ హేట్ యు, నీతో నేను అలా చచ్చినా చెయ్యను అంది కోపంగా కల్లరి చేసి. ఆమె మాటలతో, మొత్తం నువ్వే చేయలేదులే అని నవ్వి, నువ్వు మొదలు పెట్టగానే నేను పూర్తి చేశానని కన్నుగొట్టి నవ్వాడు. అతని మాటలు భరించలేక చెవులు మూసుకోవడానికి ప్రయత్నించింది. మళ్ళీ చెయ్యి నొప్పి పెట్టగా దాన్ని విరమించుకుని ఒక క్షణం అతని మాటలు నిజమేమోనని భయమేసినా కాదని నిర్ధారించుకుని, అంత సీన్ లేదులే కాని నా చెయ్యి ఎందుకు నొప్పి పెడుతుంది అని అడిగింది, సాధ్యమైనంత మామూలుగా ఉండడానికి నటిస్తూ. నీతో ఇలా రివర్స్ లో మాట్లాడితేనే పనులు అవుతాయని నాకు బాగా తెలుసు అని మనసులోనే అనుకుని, రాత్రి మత్తులో నువ్వు ఆ బెడ్ మీద నుండి దొల్లి కింద పడిపోబోయినప్పుడు నీ చెయ్యి బెడ్ పై భాగానికి తాకింది. వెంటనే నేను ఆపి నెమ్మదిగా పడుకోబెట్టి మళ్ళీ కింద పడకుండా ఆ బెడ్ ని కూడా దగ్గరికి జరిపాను అంతే అన్నాడు ఆకాష్. నిజంగానే అడిగింది ఇంకాస్త అనుమానం మదిలో తొంగి చూడగా. దాంతో అసహనంగానే తలూపి, కాదు, నిజంగా కాదు, నీకు అదే కరెక్టే. రాత్రంతా మన ఇద్దరి మధ్యలో సినిమాలో పెళ్ళయ్యాక భార్యాభర్తల గదిలో లైట్ ఆఫ్ చేసి చేసుకుంటారు చూడు, అదే జరిగింది అన్నాడు కోపంగా. దాంతో ఒక క్షణం గుండె జల్లుమనగా అది ఖచ్చితంగా అబద్ధమని శరీరంతో పాటు మనసు కూడా మొత్తుకుంటూ ఉంటే అబద్ధం అంటూ అరిచి, నువ్వు ముందు చెప్పిందే నమ్ముతున్నానులే అని అంది ఆద్య. దాంతో అంటూ బాత్రూంలోకి దూరి ముఖం కడుక్కుని వచ్చి టవల్తో తుడుచుకుని ఇంకా అయోమయంలో అలాగే బెడ్ మీద తన ఆలోచనలతో సోఫాలో పడుతున్న ఆద్యవంక చూసి నెమ్మదిగా ఆకాష్ ఆమె దగ్గరకు వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూశాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి కాసేపటికి సర్దుకుని అతని వంక చూడగానే, ఒక్క మాట మాత్రం చెప్పకుండా ఉండలేకపోతున్నాను ఆద్య అని ఆమె కళ్ళల్లోకి చూసి, నిన్నటి రాత్రిలా నువ్వు జీవితాంతం మత్తులో ఉంటే ఎంత బాగుండేదో అని గాఢంగా చెప్పాడు ఆకాష్. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.